సరస్వతి దేవి, పరశునాథుడు, జైన్ తీర్థంకర్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ అజ్మీర్ ఫోర్ట్ అండి. నేనైతే మరి అజ్మీర్ వచ్చి అజ్మీర్ తాలూకా విషయాలు అక్కడికి వెళ్ళలేదని చెప్పి అజ్మీర్ ఫోర్ట్కి అయితే వచ్చాను. సో దీని టైమింగ్స్ అనేది మనకి 9:45 to 5:15 వరకు ఈవినింగ్ అయితే ఉంటుంది. సో మనకి ఇది లొకేషన్ ఏంటంటే నయా బజార్ దగ్గర అయితే ఈ అద్భుతమైన ఫోర్ట్ అయితే నిర్మించడం జరిగింది. సో అక్బర్ కట్టించి 1570లో. సో ఇది మనకి ఫోర్ట్, ఇది ఫోర్ట్, గవర్నమెంట్ మ్యూజియం, అజ్మీర్ ఇవన్నీ కూడా ఒకటేనే. సో అక్కడ కారు ఉంది కానీ అది మనకి టికెట్ కౌంటర్. అది టికెట్ అయితే తీసుకున్నాను, 55 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కొంచెం స్టార్టింగ్ అయితే భయపడ్డాను. మనకి అక్కడ 55 రూపాయలు, ఫారెన్ సిటిజన్స్కి అయితే 205. అంటే ఇక్కడ 5,000, 10,000, 20,000 ఇవాళ ఉన్నాయి కదా. సో ఇది మనకి మ్యూజియం ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా ఇక్కడ తెలియజేశారండి. స్మోకింగ్, మేకింగ్ ఎనీ నాయిస్, థ్రోయింగ్ ఎనీ గార్బేజ్ ఆర్టిఫాక్ట్స్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అక్బర్స్ ఫోర్ట్, అజ్మీర్. సో మనం ఎంట్రన్స్లోకి వెళ్ళి మీకు మొత్తం ఇండివిజువల్గా అన్నీ చూపిస్తాను. సో అద్భుతమైన గార్డెన్ అయితే ఉంది. మనకి ఎంట్రన్స్ ఎక్కడ చూడాలి ఫస్ట్, బ్యూటిఫుల్. సో ఇది 1570లో మనకి అక్బర్ మనకి సూఫీ సెయింట్ ఖవాజా మొహమ్మదుద్దీన్ చిష్తి తను హానర్ చేస్తూ ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. సో ఈ ఎక్స్కావేషన్ గ్యాలరీ అంట. సో గవర్నమెంట్ మ్యూజియం అజ్మీర్. సో ఇది కూడా మీకు చెప్పాను కదా, మనకి అక్బర్ 1570లో ఇది అద్భుతమైన ఫోర్ట్ అయితే కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. సో మనకి ముందు అలా ఉండేది, మనకి రీస్టోర్ ప్రాసెస్గా ఇప్పుడు మనకి మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. సో ఎంత కూడా మినియేచర్ పాట్స్ అంటే మట్టి పాత్రలతో తయారైన పాట్స్, ఇవన్నీ కూడా పాటరీ ఐటమ్స్, మినియేచర్ అండ్ పెర్ఫోరేటెడ్ పాట్స్. బ్యూటిఫుల్. మనకి ఫస్ట్ మ్యూజియం చూపించేసి ఇక్కడ మ్యూజియంలో ఏమున్నాయని బయట ఫోర్ట్ అంతా మీకు ఇన్ఫర్మేషన్ బయట మీకు తెలియజేస్తాను. బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా మట్టి పాత్రలు అండి. యానిమల్ ఫిగర్స్, దండలు, బీడ్స్, బ్యాంగిల్స్, కుంభం, స్టోన్ పీసెస్, ఇవన్నీ దంచే పరికరాలుగా ఉన్నాయి. సో బోన్స్తో తయారైన లాకెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాపర్ యాక్సెస్. సో అదైతే మనకు అక్షయ పాత్రలో ఉంది. ఇవన్నీ కూడా మనకు పాటరీ ఐటమ్స్ అండి. అప్పట్లో వాడే మట్టి పదార్థాలు, ఇవన్నీ కూడా మట్టితో తయారైన ఐటమ్స్. ఇవన్నీ లోటస్ షేప్డ్ పాటరీ. సో అజ్మీర్ వచ్చాను కాబట్టి అజ్మీర్ ఇది ఫస్ట్ లింక్డ్ అనేది ఒకటి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ అజ్మీర్ ఫోర్ట్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం అజ్మీర్ అనేది నేను రెస్ట్ లేకుండా ఈరోజు తిరిగేస్తానండి. ఇక్కడ ఏ ఉన్నాయో చూసేసి దాని తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ పుష్కర్కి చేరి వెళ్ళిపోతాను ఫస్ట్. సో నెంబర్ టూ ఏంటి, స్కల్ప్చర్ గ్యాలరీ. ఒక టైం బెస్ట్ క్లోజ్ అయింది కానీ స్కల్ప్చర్ గ్యాలరీ ఉంది. ఇదంతా స్కల్ప్చర్ గ్యాలరీ.
తీర్థంకరసు విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి. గోకుల్ చంద్రమాజీ, ఇది ఉదయపూర్లో చూసాను, చాలా రేరెస్ట్ అండి. మనకి ఇమేజ్ ఆఫ్ కృష్ణ చూడండి, నేను ఈ మధ్య చూసి చెప్పేస్తున్నాను. సో దట్ ఈస్ అంటే 3 ఏరియాల్లో మనకి ఆ కృష్ణుడు అయితే బెండ్ అవుతాడు. సో ఆ పోస్టర్ అనేది రేరెస్ట్ పోస్టర్. సో మనకి నల్ల విష్ణుడు అంటే మేఘశ్యం అంటే బ్లాక్ అండ్ సుందరం. సో చాలా అద్భుతంగా ఉంది. విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి, వావ్ అద్భుతం అండి. సో ఇదంతా మన స్కల్ప్చర్స్ చూద్దాం. మనకి వర్త అంటే మనకి 55 రూపీస్ చార్జ్ చేశారు. గణేష, కుబేరుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే నేను ఎక్కడ చూశాను, చిత్తూరులో చూసింది. అది అద్భుతం, నెక్స్ట్ లెవెల్. నేను అటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఎక్కడ అటువంటిది అయితే చూడలేదు. సో అక్కడ ఆల్రెడీ బ్యూటిఫుల్గా మనకి ఉదయపూర్లో చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా మనకి ఆ మ్యూజియంలో తెలియజేశారు. కానీ మనకి ఆల్రెడీ మనం ఉదయపూర్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ అయిపోయాం. చూడండి, మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. సో ఇక్కడ చాలా రేర్ స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయండి. విష్ణు భగవానుడు, లకులిష నక్షత్ర ప్యానెల్. లకులిష అంటే నేను ఫస్ట్ టైం విన్నాను స్కల్ప్చర్స్లో. శివ, పరమశివుడు, భైరవుడు చాలా బాగుంది. వరాహ, లకులిష, వరాహుడు, గణేశుడు, ఇవన్నీ కూడా మనకి చూడండి, మనకి 11th century పీరియడ్లోని ఇవన్నీ కూడా. సో నేను మ్యూజియంలో ఉన్నవన్నీ మీకు చూపించి తర్వాత బయట ఫోర్ట్ తాలూకా వివరాలని తెలియజేస్తాను. చూసారా ఎంత అద్భుతంగా ఉంది. సూర్య భగవానుడు, విష్ణు, సాధు ఇమేజ్, సూర్య సీటెడ్ ఆన్ చారియట్, సూర్య భగవానుడు, బ్యూటిఫుల్. ఇక్కడ విష్ణు, బ్రహ్మ అంటే బ్రహ్మపూరేశ్వర దేవాలయంకి వెళ్తే అది అద్భుతం అండి, చాలా బాగుంటుంది ఆ దేవాలయం. అది ఎవరు చూడలేదు. బ్యూటిఫుల్ అండి. మనకి ఇక్కడ చూడండి, బత్తాయి పళ్ళు, ఆరెంజ్ అనుకున్నాను కానీ ఆరెంజ్ కాదు, బత్తాయి చెట్టు, కాయలు కాయిస్తుంది, మొత్తం తీసి పడేస్తున్నాడు. 4 పెయింటింగ్ అండ్ టెక్స్టైల్ గ్యాలరీ. బ్యూటిఫుల్ పెయింటింగ్స్. Wow, beautiful designs. Royal coats. Prithviraj Rasho. కరెక్ట్గానే వచ్చానా? ఇవన్నీ మన పెయింటింగ్స్.
అక్బర్ అక్బర్ బీర్బల్ గురించి ఎక్కడ వినట్లేదు నేను. అక్బర్ బీర్బల్ ఆ రెండే నాకు గుర్తుండి చిన్నప్పుడు. సో ఇవన్నీ కూడా మనకి పెయింటింగ్స్. పెయింటెడ్ పృథ్వీరాజ్ రసోసీన్. ప్రాబ్లం అంటే ఛార్జింగ్ ఉండట్లేదండి. అన్నీ క్యాప్చర్ చేయాలా, టైం ఉండదు అంటుంటే ఈ మధ్యలో ఛార్జింగ్ ఒకటి ఎక్కడంటే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్, ఒక అరగంట అలా వెయిట్ చేసి మళ్ళీ ఛార్జింగ్ 20% 30% వచ్చేంత వరకు ఉండాలి. మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాలి. ఏంటి అజ్మీర్లో మనకి స్లోగా పర్యటన మొదలవుతుంది. బుష్ స్లో ఎందుకు అయ్యో. రాజా జగత్ సింగ్ ఆఫ్ వినయ్, రాయల్ లేడీస్. సో ఇదంతా మనకి అజ్మీర్ ఫోర్ట్ మ్యూజియం కింద కన్వర్ట్ చేశారు ఫోర్ట్లోన. సో ఈ అజ్మీర్ ఫోర్ట్ని మన అక్బరీ ఫోర్ట్ కూడా అంటారండి. కట్టే విధానం చూసేవా ఎంత. ఇవన్నీ కూడా దీని దారులన్నీ కూడా అటు ఇటు 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 ఎలా వచ్చాం అలాగే వెళ్ళిపోవాలి కదా. ఏంటి మొత్తం చుట్టూ తిరగాలి. మనం ఇంకా 5th ఉన్నాం. జైన్ గ్యాలరీ. బ్యూటిఫుల్ అండి ఇవన్నీ జైన్స్. ఇదంతా మనకి జైన్ గ్యాలరీ. వన్ 2 3 4 5 6 మరి జైన్స్ అంటే మరి ఎక్కువగా తీర్థంకర్ పరశునాథ్ తెలుసు నాకు. తీర్థంకర్ తెలుసు. నెక్స్ట్ జైన్ తీర్థంకర్ 12th century నాటి స్కల్ప్చర్ జైన్ తీర్థంకర్. శాంతినాథ్. చక్కగా నాకు టెంపుల్ దగ్గర కనిపించిన అమ్మాయి చక్కగా శ్రీనాథ్జీ దేవాలయం కూడా వెళ్ళింది అని చెప్పింది. చాలా అద్భుతం. నేను వెళ్ళలేకపోయాను. జైన్ తీర్థంకర్ చాలా అద్భుతమైన దేవాలయం అండి. నేను ఉదయపూర్కి వచ్చి అది వెళ్ళలేకపోయానంటే కొంచెం బాధ అనిపించింది. కానీ మరి నాకు ఆల్టర్నేటివ్ లేదు. ఈ బైక్ రెంటల్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు చేశారు. ఆదినాథుడు, జైన్ తీర్థంకర్. సరస్వతీదేవి, పరశునాథుడు, జైన్ తీర్థంకర్. మనకి జనరల్గా ఎక్కువగా మనకి పరశునాథే ఉంటుంది జైన్ టెంపుల్స్లో. మనకి గుజరాత్లో పరశునాథ్, ఇక్కడ మనకి ఇక్కడ డిఫరెంట్ ఉంది చూడండి. సుమతినాథ్, జైన్ చతార్. మనకి ఇక్కడ రిషభనాథ్ని మనం ఎక్కువగా నేను చూశాను. 2 దేవాలయాలు కూడా రిషభనాథ్. నరేలి కూడా రిషభనాథ్ డీటీగా కొలిచేవారు. మనకి ఇక్కడ ఏదది సోని జైన్ టెంపుల్ కూడా మనకి రిషభనాథుడు. ये भी समझ आता है कि अंदर तो
జైన్ తీర్థంకర్ పరశునాథుడు జైన్ తీర్థంకర్ జైన్ తీర్థంకర్ మొత్తం మనకి జైన్లేనండి. ఆదినాథుడు ప్రత్యేక ఆదినాథ్జీ మందిర్ మనకి ఉదయపూర్లో చూసాము. జైన్ తీర్థంకర్స్ వీళ్ళు దేవాలయాలు ఎలా చేయకుండా కూడా చక్కగా మనకి ఇలాంటి మ్యూజియంలో ఎలా చేస్తున్నారు. మహావీర్ స్వామి మెటల్ ఇమేజ్, మహావీర్ స్వామి. సో ఇవన్నీ కూడా ఇంకా జైన్ తీర్థంకర్స్, జై ఆదినాథుడు ఇవన్నీ నాకు తెలుసు. కానీ మేము మహావీరు, జైన్ తీర్థంకర్, పరశునాథ్ ఎక్కువగా మనం బ్లాక్లో చూస్తాం, కానీ ఇక్కడ వైట్ అయితే చూసాను. అది కొంచెం రేర్ కాంబినేషన్ అనిపించింది. సో వెపన్స్ చాలా ఉన్నాయండి. నాకు తెలిసి ఇది చాలా పెద్దది, నేను అనుకున్న దానికన్నా కూడా చాలా పెద్దది. వెపన్ గ్యాలరీస్ ఎంత కూడా వెపన్స్. దిస్ వే పీస్ ఇవన్నీ స్వార్డ్స్ అండ్ షీల్డ్స్. మనకి క్యానాన్, అప్పట్లో వాడే స్వార్డ్స్, షీల్డ్స్, గన్స్. మ్యాథ్లాక్ గన్స్ నేను ఇక్కడ చిత్తూరులో కూడా చూశాను. మ్యాథ్లాక్ గన్స్. సో ఇవన్నీ కూడా మ్యాథ్లాక్ గన్సేనండి. సో నిన్నే చూశాను. సో 100% వర్తనే చెప్తాను. ఎందుకంటే ఇది నేను చూసాను కదా, అప్పుడు నుండి చేస్తుంటే నా చేతులు అలిసిపోతున్నాయి, కానీ ఇది తరగట్లేదు. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఉన్న కూడా మ్యాథ్లాక్ గన్స్. సో ఇదంతా ఇన్స్క్రిప్షన్స్ గ్యాలరీ. సో ఇన్స్క్రిప్షన్స్ దగ్గర ఎవరు ఉండరండి, ఎందుకంటే ఎవరికి అర్థం కాదు కాబట్టి ఎవరు ఉండరు. కానీ స్టిల్ ఐ వాంటెడ్ టు షో యూ ఆల్ ది ఇన్స్క్రిప్షన్స్. సరిగ్గా కనిపించవు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 11th century ADలో ఇన్స్క్రిప్షన్స్ అవన్నీ అందులో పెట్టారు, కానీ ఎలా కనిపిస్తాయి. నేను ఎలా పెట్టినా కూడా అదంతా అక్షరం అంటే ఎక్కడ అక్షరం మిస్ అయిపోయినా కూడా సెంటెన్స్ ఫ్రేమేషన్ మిస్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఇన్స్క్రిప్షన్స్. దయానంద్ సరస్వతి, బ్యూటిఫుల్, చాలా బాగుంది. మార్బుల్ ప్లేట్స్ ఇవన్నీ కూడా మనకి పాలరాతి తయారైన ప్లేట్లు. డిఫరెంట్ హిందూ గాడ్ అండ్ గాడెస్ మెటల్ ఇమేజెస్. వుడ్తో తయారైన ఆబ్జెక్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి పింగాణితో తయారైన యూటెన్సిల్స్. సో చాలా అద్భుతమైన ఫోర్ట్ అండి. నాకు సుమారు చాలా టైం అయితే పడింది. మొత్తం ఈ 8th కాయిన్స్ గ్యాలరీ వరకు వచ్చాను.
దీని తర్వాత మనకు స్టోరు. ఇక్కడ మరి నాకు తెలిసి గ్యాలరీస్ లేవు అనుకుంటున్నాను, క్లోజ్ అనుకుంటాను. సో బయట కూడా చాలా చక్కని గార్డెన్. ఇదంతా అజ్మీర్ ఫోర్ట్లో మనకి మ్యూజియం అనేది ఎస్టాబ్లిష్ అయితే చేశారు. సో దాని ద్వారా అయినా మనకి చాలామంది వ్యక్తులు ఈ అజ్మీర్ విషయాలు తెలుసుకోవడానికి రావడానికి అవకాశం ఉంటుంది. అవుట్ సైడ్ దిస్ వే. సో ఫోర్ట్ చాలా అద్భుతంగా ఉందండి. మనకి బయట ప్రాంతం కూడా మనకి ఇక్కడ కూడా కొన్ని స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. ఇంటర్సెప్షన్ సెంటర్, బా మ్యాక్విన్ డిస్ప్లే, బ్యూటిఫుల్. చాలా అంటే చాలా బాగుంది చూడండి, బ్యూటిఫుల్ డిస్ప్లే. సో చాలా అద్భుతంగా ఉంది. మనకి ఫోర్ట్ అంతా కూడా వాతావరణం అంతా అందమైన బొటానికల్ గార్డెన్స్తో మనకి స్టాఫ్ అంతా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి చాలా బ్యూటిఫుల్. ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మనం చక్కగా ఈ అందమైన ఫోర్ట్ని వచ్చి చక్కగా మనం ఆ మ్యూజియాన్ని కూడా చూసి చక్కగా అజ్మీర్ గురించి అయితే మనం చాలా విషయాలని తెలుసుకోవచ్చు. సో డిఫరెంట్ గ్యాలరీస్ అనేవి మనకు అదిగోండి అక్కడ 1 ఎగ్జిబిషన్ గ్యాలరీ నుండి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ టికెట్ కౌంటర్ నుండి మనకు అలాగా 1 2 3 4 5 6 7 8 9 అలా మనకి కాయిన్స్ గ్యాలరీ వరకు లాస్ట్ అండి, అక్కడ వరకు. సో ఈ చక్కని అందమైన ఫోర్ట్ మనకి అక్బర్ 1570లో మనకి సూఫీ సెయింట్ ఖవాజా మొయినుద్దీన్ చిష్టికి జ్ఞాపకార్థంగా కట్టించడం జరిగింది. దిస్ ఈజ్ ద రెసిడెన్స్ వేర్ మనకి అక్బర్ కుమారుడు సలీం ఇక్కడ నివసించారని మనకి పూర్వీకులు చెప్పుకుంటుంటారు. చాలా అద్భుతమైన నిర్మాణం అండి. ఫోర్ట్ అన్ని భాగాలు చూపిస్తున్నాను మీకు. సో జహంగీర్ కూడా దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ద మూమెంట్ ఆఫ్ బ్రిటిష్ కేమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఇన్ ఇండియా అని కూడా మనకి ఈ ప్రదేశం నుండి స్టార్ట్ అయింది. అది కూడా చాలా బాగుంది. సో డెఫినెట్ విజిట్ అండి. ఈసారి నుండి ఎవరైనా వచ్చేవాళ్ళు చక్కగా ఈ ఎగ్జిబిట్స్ అన్నీ చూస్తూ ఈ అందమైన వాతావరణాన్ని కాసేపు ఆస్వాదించి చక్కగా వేరే పర్యటనకి అయితే మీరు వెళ్ళొచ్చు. చాలా బాగుందండి. బత్తాయి పళ్ళు కాయలు కానీ ఇంకా బాగున్నాయి. సో అజ్మీర్ వచ్చాక డెఫినెట్గా మీ ఇటలీలోకి ఇది కూడా యాడ్ చేసుకోండి. అజ్మీర్ ఫోర్ట్ ఎంత అద్భుతంగా ఉందో, అక్బర్ కట్టించిన ఫోర్ట్ కాబట్టి చక్కగా అందరు కూడా వచ్చి వీక్షించాల్సిన ఫోర్ట్ అండి. దానికి లోపల మనకు అద్భుతమైన మ్యూజియం అయితే ఉంది. ఆ మ్యూజియంలో మనకి ఎగ్జిబిషన్ గ్యాలరీ దగ్గర స్టార్ట్ చేసి కాయిన్ గ్యాలరీ వరకు ఎండ్ అయితే చేశారు. మనకి ఆల్మోస్ట్ 6-7 విండోస్ అయితే ఉన్నాయి. ఆ గ్యాలరీస్ అన్నీ కూడా చూసినప్పటికీ మీకు సుమారు 30-40 మినిట్స్ పడుతుంది. సో దాని తర్వాత ఈ అందమైన ఫోర్ట్లో మీరు చక్కగా కాసేపు ఒక 10-15 మినిట్స్ అనేది మీరు టైం అనేది స్పెండ్ చేసుకొని చక్కగా ఈ అట్మాస్ఫియర్ని ఆస్వాదించవచ్చు. బ్యూటిఫుల్ గార్డెన్ చుట్టుపక్కల కూడా ఉంది, చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తానన్నది మీకు తర్వాత తెలియజేస్తాను. ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అజ్మీర్ ఫోర్ట్ అండి.